చూసారంటే ఇవాళ టాపిక్ ఎస్పెషల్లీ స్కామ్స్ గురించి మాట్లాడదామని సార్. ఎక్కడ చూసినా అంటే జనరల్లీ పానీపూరి బండి దగ్గర స్కాన్ చేసినా కానీ ఏటీఎం కార్డ్ మిషన్స్ వరకు అన్నీ కూడా స్కామ్సే అవుతున్నాయి జనరల్లీ. పోలీసులు అప్రోచ్ అవుతే సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. సో వాళ్ళు ఎలాంటి కేసెస్ పెట్టచ్చు జనరల్? క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి మనకు షాపులలో చేసినప్పుడు అయితే ఎక్కువ ఏం కావు. ఈ ఆన్లైన్ స్కామ్స్లో ఉన్న ఒక గొప్పదనం ఏం చెప్తానండి. ఫస్ట్ జనరల్గా ఎవరు మోసపోతారు అంటే ఏంటంటే చదువు రాని వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళు మోసపోతుంటారు జనరల్గా. ఆన్లైన్ స్కామ్స్కి వచ్చరికి ఏంటంటే హైలీ చదువుకున్న వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మోసపోతుంటారు. కొన్ని సార్లు జనరల్లీ సినిమా ప్రభావం వల్ల కావచ్చు కేసుని వాదించుకుంటా అంటారు కదా, అలా రియల్గా ప్రాక్టికల్గా ఉంటుందా సార్? ఎవరి కేసు వాళ్ళు వాదించుకునే వెలుసుబాటు మనకు చట్టంలో ఉంది. ఏ కేసు అయినా సరే, అది మర్డర్ కేసు కానీ లేకపోతే ఇంకా సివిల్ కేసు కానీ. ఇప్పుడు మ్యాట్రిమోనీ దగ్గర కూడా చాలా ఫ్రాడ్ అవుతుంది, అది ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఫ్రాడ్ అనేది ఏంటంటే మనకు ఆన్లైన్లో జరిగే ఎక్కువ. ఇంతకుముందు మనకు భారతదేశంలో ఏంటంటే పెళ్లిళ్ళ పేరేళ్ళను ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవరి ప్రొఫైల్ వాళ్ళే పెట్టుకుంటారు. ఇంతకుముందు కనీసం పెళ్లి సంబంధాలు తల్లిదండ్రులు చూస్తున్నారు. కట్నం ఇవ్వకపోయినా ఇచ్చినా అని ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. వాట్సాప్ చాట్ అంతా చూపించేసి 498 సెక్షన్ కింద వాళ్ళు ఫైల్ చేస్తే దాన్ని అబ్బాయిలు ఎలా తీసుకోవాలి? దాన్ని జనరల్గా ఏంటంటే మనకు 498 అనే కేసు ఏంటంటే ఆడపిల్లకు అత్తగారింట్లో ఫైనాన్షియల్ పరంగా కానీ లేదా మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ అంటే కొట్టడం తిట్టడం లాంటివి చేసిన, అనుమానించడం లాంటివి చేసిన, ఆమెకి ఫైనాన్షియల్ ఇబ్బంది గురి చేసిన, జనరల్లీ వాళ్ళు చాలా మందితోని ఇలా రిలేషన్ పెట్టుకొని డెఫినెట్లీ స్కామే అది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనీ రికవర్ చేయొచ్చా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ? భయపడుతున్నారు అంటే ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే చట్టాల మీద అవగాహన లేదు. రెండోది ఏమైందంటే ఉమెన్ ఈజ్ ఆల్వేస్ అన్సెక్యూర్డ్ పర్సన్. నేను చూసిన దాంట్లో ఇప్పుడున్న అమ్మాయిలకు జనరల్గా వాళ్ళు చెప్పిన ఆన్సర్ అయితే అసలు మైండ్ అయితే అసలు పని చేయను కదా. ఇప్పుడు మాకు నచ్చిన పిల్లలు ఏ ఒక్కళ్ళ తెలియదు సార్ అని చెప్తున్నారు. చాలా మంది గట్టిగా ఫైట్ చేస్తున్నారు సార్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడద్దు అది ఇది అని. ఎంత ఫైట్ చేసినా కూడా దానికి ఆన్సర్ రావట్లేదు. తెలంగాణలో అయితే ఆన్లైన్ బెట్టింగ్ అనేది పూర్తిగా బ్యాన్. ఆన్లైన్ బెట్టింగ్ అనేది అది రాష్ట్రాల మధ్య వ్యవహారం, అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు. మనం ఎక్కువ సస్పిషియస్ లింక్స్ విలేజ్ పీపుల్ ఉండేవాళ్ళు, పాపం వాళ్ళకి తెలియదు సరిగ్గా. సస్పిషియస్ అది అలాంటి అమౌంట్స్ మనం రికవర్ చేసేవాళ్ళు చేయొచ్చు, కానీ మనకు టైం అనేది లెంతీ టైం పడుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో చాలా పెండింగ్ ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే మనకు నేరం చేసేటోడు ఢిల్లీలోనో గుర్గాంలోనో లేకపోతే వేరే స్టేట్లో ఉంటుంది. డిపెండ్ అపాన్ ద టైం. కొన్ని కేసెస్ 6 months అవుతాయి, కొన్ని కేసెస్ 1 year పడుతుంది, కొన్ని కేసెస్ 2-3 years పడుతుంది. కాబట్టి టైం అంతే. సైబర్ క్రైమ్స్లో కనుక ఏదైనా నేరం జరిగితే వాళ్ళకి ఓటు అయినా ఉండాలి. సార్ ఇంకొక టాపిక్ స్కామ్స్ గురించి కాదు, ఇది ఏంటంటే క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్స్లో చాలామంది మనీ తీసుకుంటారు కదా. సో అక్కడ వాళ్ళు కట్టలేని స్థితి ఉన్నప్పుడు చాలామంది బ్యాంకర్స్ ఇంటికి వచ్చి గొడవ చేయడం, హరాస్ చేయడం అంటే జరుగుతుంది. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు జనరల్? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం బ్యాంకు నుంచి కానీ లేకపోతే ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు కామన్. అది ప్రతి ఒక్కళ్ళు మనం బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకుంటుంటాం. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఓకే, మనం కోర్టుకి వెళ్ళి నేను ఈ బ్యాంకుకి ఇంత అప్పున్నా, లేకపోతే ఈ బ్యాంకు నుంచి నేను ఇంత లోన్ తీసుకున్నా, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు డెఫినెట్లీ నాకు ఒక 1 year, 2 years, 3 years టైం ఇవ్వండి. హలో వ్యూవర్స్, ఇవాళ కొత్త ఎపిసోడ్ ఆన్ స్కామ్స్. మన 2020 కంటే ముందు చూస్తే ఎక్కువ డబ్బుతోనే ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం, కానీ 2020 తర్వాత అదే పాండమిక్ తర్వాత ఎక్కువ ఆన్లైన్లో చేయడం స్టార్ట్ చేసాం. ఆ ఆన్లైన్ చేయడం వల్ల చాలా స్కామ్స్ కూడా వచ్చినాయి. ఎక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కొన్ని చోట్ల స్కామ్స్ అనేది బాగా వింటున్నాం. పానీపూరి దగ్గర స్కాన్ చేస్తే ఏటీఎం కార్డ్స్, ఏటీఎం మెషిన్స్ దాకా అన్ని స్కామ్సే. సో ఇలాంటి వాటి దగ్గర నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ పూజారి నాగేశ్వరరావు సార్ మనతోటి ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? గ్రేట్. సో చూస్తున్నాను సార్, మీరు ఇటు మూవీ ఇండస్ట్రీలో కూడా స్టార్ట్ చేశారు కదా సార్, అడ్వకసీ కాకుండా. సో ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసినట్టున్నారు కదా సార్.
అవును. గ్రేట్ సార్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ వెంచర్ దిస్ థింగ్ సార్. థ్యాంక్ యూ. సో రైట్ నౌ సార్ చూసారంటే ఇవాళ టాపిక్ ఎస్పెషల్లీ స్కామ్స్ గురించి మాట్లాడదామని సార్. ఎక్కడ చూసినా అంటే జనరల్లీ పానీపూరి బండి దగ్గర స్కాన్ చేసినా గానీ, ఏటీఎం కార్డ్ మిషన్స్ వరకు అన్నీ కూడా స్కామ్సే అవుతున్నాయి జనరల్లీ. సో దీంట్లో ఎలాంటి కేసెస్ ఎలా వర్తిస్తాయి అనేది ఇవాళ టాపిక్ తీసుకుందాం సార్. సో మెయిన్‌గా ఫస్ట్ చూసారంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. అది మళ్ళీ పేమెంట్ ఆటోమేటికల్లీ డెబిట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎలా పోలీస్‌ని అప్రోచ్ అవుతే సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. సో వాళ్ళు ఎలాంటి కేసెస్ పెట్టొచ్చు జనరల్‌గా? జనరల్‌గా ఏందంటే క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉంటాయి గదా! అవి మనకు షాపులలో చేసినప్పుడైతే ఎక్కువేం గావు. హ్మ్. ఎందుకంటే షాప్ వాళ్ళకి సంబంధించిన క్యూఆర్ కోడే పెట్టుకుంటారు కాబట్టి అది ఏం గాదు గానీ, జనరల్‌గా మనకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. హ్మ్. ఇప్పుడు స్కామ్స్‌లో మనకు ఆన్‌లైన్ స్కామ్స్ అనేది భారతదేశ పరంగా చూసుకుంటే, ఈ ఆన్‌లైన్ స్కామ్స్‌లో ఉన్న ఒక గొప్పదనం ఏం చెప్తానండి ఫస్టు. జనరల్‌గా ఎవరు మోసపోతారంటే ఏందంటే, చదువు రాని వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళు మోసపోతుంటారు జనరల్‌గా. ఆన్‌లైన్ స్కామ్స్‌కొచ్చేసరికి ఏందంటే, హైలీ చదువుకున్నోళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు మోసపోతుంటారు. కరెక్టే. ఆ! మోసం చేసి డాక్టర్స్, తర్వాత ఇంజినీర్స్, పెద్ద పెద్ద పొజిషన్‌లో పనిచేసేటోళ్ళు, చాలా సందర్భాల్లో పొలిటీషియన్స్, రైట్. సమాజం మీద అవగాహన ఉండి బాగా చదువుకున్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో మోసపోతుంటారు. అది కరెక్టే. ఒక అది ఉల్టా అన్నట్టది. కరెక్టే. ఇంతకుముందు ఎవడన్నా మోసపోతే పాపం వానికి చదువు రాదనో, లోకజ్ఞానం లేదనో అంటుండే. ఇప్పుడు ఈ ఆన్‌లైన్‌లో చూస్తే ఏందంటే, మనకు హైయెస్ట్ కేసెస్ ఇండియాలో హైయెస్ట్ కేసెస్ ఈ ఆన్‌లైన్ స్కామ్స్ అండ్ ఈ ఇవి ఉంటాయి కదా! మన ప్రీ లాంచింగు హ్మ్. అండ్ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ఆన్‌లైన్ స్కామ్సే రైట్. హైయెస్ట్ ఎఫైర్స్. కరెక్టే. ఇప్పుడు గత 3, 4 సంవత్సరాల నుంచి గనక చూసుకుంటే దగ్గర దగ్గర అయ్యే క్రైములలో మోర్ థాన్ 50% ఆఫ్ ద క్రైమ్స్ సైబర్ క్రైమ్సే ఉన్నాయి. ఓహ్! యెస్ సార్. మోర్ థాన్ 50%. అవును సార్. ఇప్పుడు భారతదేశంలో కొంత క్రైమ్స్ జరిగినాయి అంటే ఒక సంవత్సరంలో దాంట్లో 50% ఆన్‌లైన్ స్కామ్సే ఉంటాయి. ట్రూ. ఆన్‌లైన్ స్కామ్స్ యొక్క గొప్పతనం ఏందంటే, మనం ఎక్కడైనా కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని మోసం చేయొచ్చు. పక్కింట్లో కూడా కూర్చొని మోసం చేయొచ్చు. పక్కింట్లో ఆఫ్రికాలో కూర్చొని ఉన్నట్టు. మోసం చేయొచ్చు. ఒక ఊర్లో విలేజ్‌లో ఉన్న వ్యక్తిని మనం ఢిల్లీలో కూర్చొని కూడా మోసం చేయొచ్చు. కరెక్టే. ట్రూ సార్. సో, ఆన్‌లైన్ స్కామ్స్‌లో ఉన్నది అది. కాబట్టి ఆన్‌లైన్ స్కామ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏందంటే, ఇప్పుడు మీరన్నట్టు ఇంతకుముందు ఒక కొత్త రకమైన స్కామ్ ఏర్పడ్డది ఏందంటే, వాళ్ళు మనకు ఒక 5,000 ఏస్తారు. హ్మ్. మన అకౌంట్‌లో పక్కన పడిపోతాయి. హుహు. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. సార్ నేను వేరే అకౌంట్‌లో పోయి మీ అకౌంట్‌లో ఏసినా సార్. హ్మ్. కొద్దిగా నా అకౌంట్‌కి పంపియరా అంటారు. రైట్. ఎప్పుడైతే వాళ్ళు 5,000 ఏసినప్పుడు వాళ్ళు ఏస్తారు చూడు, ఆ ఎస్ఎంఎస్‌తోనే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకెళ్ళిపోయి ఉంటాయి. ఓహ్! ఓకే. ఎప్పుడైతే వాళ్ళకి మీరు రిటర్న్ చేయాలి, అరే చేయాలి కదా! అనే ఉద్దేశ్యంతోని మీరు అది ఓపెన్ చేసి పాస్వర్డ్ కొడతారు కదా! ఆ పాస్వర్డ్ అక్కడ అక్కడ రిజిస్టర్ అయితది. రైట్. దాని తర్వాత మీ బ్యాంక్‌లో ఉన్న పైసలన్నీ ఆళ్ళు దోచేసుకుంటారు. అవును. హ్మ్. సో ఇదంతా మనం కోవిడ్‌కి బిఫోర్ ఎలా ఉండే 2020 కంటే కోవిడ్‌కి బిఫోర్ తక్కువుండే. ఇప్పుడు క్యాష్ కోవిడ్ ఉండేది. తర్వాత బాగా ఆన్‌లైన్ స్కామ్స్ అంటే ట్రూ. విపరీతంగా పెరిగిపోయినాయి. కరెక్ట్ సార్. కాబట్టి ఆన్‌లైన్ స్కామ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. అండ్ కొన్ని కొన్ని సార్లు జనరల్లీ సినిమా ప్రభావం వల్ల కావచ్చు. అంటే అలా అంటారు. నా కేస్ నేనే వాదించుకుంటా అంటారు కదా! అలా రియల్‌గా ప్రాక్టికల్‌గా ఉంటుందా సార్? అహా! ఎవరి కేసు వాళ్ళు వాదించుకునే వెసులుబాటు మనకు చట్టంలో ఉంది. ఓహ్! ఓకే. ఏ కేసైనా సరే అది మర్డర్ కేస్ గాని, లేకపోతే ఇంకా సివిల్ కేస్ గాని, హైకోర్ట్‌లో గాని, లేకపోతే సుప్రీం కోర్ట్‌లో గాని, హ్మ్. ఏ రకమైన కేసు ఆ వ్యక్తి వాదించుకునే అధికారం ఆయనకుంటది. ఓకే. కాకపోతే ఏందంటే లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ తెలిసుండాల. ఓకే. సో, అడ్వొకేట్‌కి ఏంది అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ ఒక ఫార్మాట్స్ గాని, ఏం జెప్పాలి, ఏం జెప్పొద్దు, ఎప్పుడు ఏ పిటిషన్ ఎయాలా, ఏం ఎయద్దనేది వాళ్ళు ట్రైన్డ్ అండ్ బై ద వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎక్స్‌పర్ట్స్ అయ్యి ఉంటారు గాబట్టి, హ్మ్. వాళ్ళకి ఐడియా ఉంటది. ఓకే. ఇప్పుడు కామన్ వ్యక్తి నా కేసుని వాదించుకుంటా అంటే రీసెర్చ్ చేయాలా, ఎప్పుడు ఆ సందర్భం ఎట్లుంటది, ఆహ్, ఏం పిటిషన్‌లేయాలా, ఎట్లా వాదించాలనేది వాళ్ళకి తెలవదు గాబట్టి, రైట్. చాలా మంది వాదించుకోరు. కరెక్ట్. అట్లా. ఓకే. అండ్ నెక్స్ట్ మాట్లాడాలంటే ఇప్పుడు మ్యాట్రిమోనీ దగ్గర కూడా చాలా ఫ్రాడ్ అవుతుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తారు సజ్జన్? ఎలా స్టార్ట్ అవుతుందది మ్యాట్రిమోనీ కేసెస్ ఫ్రాడ్ అనేది? మ్యాట్రిమోనియల్ కేసెస్‌లో ఫ్రాడ్ అనేది ఏందంటే, మనకు ఆన్‌లైన్‌లో జరిగే ఎక్కువ ఇంతకుముందు మనకు భారతదేశంలో ఏందంటే పెళ్ళిళ్ళ పేరేలని ఉంటుండే. హ్మ్. వాళ్ళు ఇల్లిల్లు తిరిగి వెరిఫికేషన్ చేసుకొని, ఆ ఊరికెళ్ళి, ఆ అబ్బాయికి ఏం ఆస్తుంది, ఆ అమ్మాయికి ఏం ఆస్తుంది, గుణాలు ఎట్లున్నాయి, వాళ్ళు సంబంధం చూడటంతో పాటు సమాజంలో ఉన్న పరిస్థితుల మీద వాళ్ళకి అవగాహన ఉంటుండే. రైట్. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ అది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్‌ఫర్ అయితుండే. కరెక్ట్. సో, వాళ్ళు ఏదైనా తప్పు జరిగినా వాళ్ళని వాళ్ళు కూడా భయపడుతుండే. ఏది పెళ్ళిళ్ళ పేర్లు కూడా కొద్దిగా అబద్ధం ఆడటానికి భయపడుతుండే. ఓహ్! ఎందుకంటే మళ్ళా వాడికి ఇంకో సంబంధం రావాలన్నా, ఏదన్నా చేయాలన్నా పలానా వ్యక్తి అని వాని కూడా పేరు పోద్దని భయపడుతుండే కాబట్టి,
ఈ పెళ్ళిళ్ళ పేరే అనే వ్యవస్థ ఉన్నంత కాలం కొద్దిగా మ్యాట్రిమోనియల్ వ్యవస్థ అనేది కొద్దిగా స్ట్రాంగ్ ఉండే. హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరి ప్రొఫైల్ వాళ్ళే పెట్టుకుంటారు. ట్రూ. ఇంతకుముందు కనీసం పెళ్లి సంబంధాలు తల్లిదండ్రులు చూస్తుండే. రైట్. ఇప్పుడు ఎట్లా సమాజం ఎట్లా తయారైందంటే చాలా సందర్భాలలో మ్యాట్రిమోనియల్ సైట్‌లలోకెళ్తే వాళ్ళు పెట్టుకుంటారు ప్రొఫైల్స్. వాళ్ళు నేను వాళ్ళే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు రైట్. నాకు సో అండ్ సో అమ్మాయి కావాలనో, సో అండ్ సో అబ్బాయి కావాలని హ్మ్. ప్రొఫైల్స్ వాళ్ళు పెట్టుకునే దానికే దిగిపోయింది. అవును. సో, ఆ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో ఎప్పుడైతే మనం ఈ మ్యాట్రిమోనియల్ సంబంధాల ద్వారా ఏది ఆన్‌లైన్ సంబంధాల ద్వారా ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేస్తున్నామో హ్మ్. దాంట్లో హైయెస్ట్ ఫ్రాడ్ ఉంది. ఓహ్! ఓకే. అట్లా మరి హైయెస్ట్ ఫ్రాడ్ ఉండడం, అబద్ధాలాడడము, ప్రొఫెషన్ గురించి అబద్ధాలాడటము, తర్వాత ఏజ్ గురించి అబద్ధాలాడటము, తర్వాత ఇంకా ఆస్తుల గురించి, కెరియర్ గురించి హ్మ్. అన్నీ అది మాక్సిమం చీటింగ్ అక్కడ. మాక్సిమం హైయెస్ట్ చీటింగ్ ఫ్రమ్ ద మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్. ఓకే. హైయెస్ట్ చీటింగ్. మరి అలాంటి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ అలాంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళు ఎలాంటి కేసెస్ ఫైల్ చేయొచ్చు జనరల్లీ? ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయితే పెళ్ళైన తర్వాత అయితేనేమో డెఫినెట్‌లీ క్రిమినల్ కేసులేసుకునే అధికారం ఉంది. మోసం చేశారని క్రిమినల్ కేసులేసుకునే అధికారం ఉంది. తర్వాత పెళ్లి రద్దు చేయమని అడిగే అవకాశం గూడా ఉంది. ఓహ్! సో, నేను మోసపోవడం ద్వారా ఈ పెళ్లి నేను చేసుకున్నా కాబట్టి నాకు పెళ్లి రద్దు చేయండి అనే అవకాశం. అంటే పెళ్ళిని గుర్తించకండి అని చెప్పే 2 రకాల అవకాశాలుంటాయి. ఓకే. ఇక అంతకుముందు మనం గనక ఏదన్నా బిఫోర్ మ్యారేజ్ గనుక ఫైండ్ ఔట్ చేస్తే హ్మ్. మనం సంబంధిత మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌కి సైట్‌లకు వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అకౌంట్స్ బ్లాక్ చేయటం గానీ, వాళ్ళని ఇంకోసారి యూజర్ ఐడీ లేకుండా గానీ చేయటం గానీ చేస్తున్నారు. రైట్. ఒకవేళ ఆన్‌లైనే కాకుండా పర్సనల్‌గా ఒక మనిషి తెలుసుకొని కూడా పెళ్లి చేస్తే కూడా అది కూడా ఫ్రాడ్‌లో జరుగుతుంది. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు పెళ్ళిళ్ళకొచ్చేసరికి ఏమైందంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళ ప్రక్రియ అనేది ఒక 1 ఇయర్ పాటు కొనసాగుతున్న వ్యవహారం ఉండే. అవును. 1 ఇయర్ పాటు ఎట్లా కొనసాగుతుండే అంటే వీళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, ఊర్లలోకెళ్ళిపోయి, హ్మ్. వాళ్ళ చుట్టాలను జూసి, వీళ్ళని జూసి, వాళ్ళని జూసి, వాళ్ళ బలగం ఎంతుంది, వాళ్ళ సైడ్ ఎట్లున్నారు, ఇట్లున్నారు అని వెరిఫికేషన్స్ అనేటివి బాగా జరుగుతుండే. అవును. కనెక్షన్స్ బాగుంటుండే. సామాజిక పరమైన కనెక్షన్స్ అంటే చాలా బాగుంటుండే. సో, అప్పుడు మనకు ఏదైనా పెళ్లి సంబంధం పోయినప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడున్నది, ఆస్తులు ఎక్కడున్నాయి, హ్మ్. ఆ పక్కింటోళ్ళని అడగటం, ఎదురింటోళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. కరెక్ట్. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మన ఇంట్లోకే తెలుస్తలేదు. ఇక పక్కింటోడు ఏం చెప్తాడు? సో, ఇప్పుడంతా పెళ్లి సంబంధాలు ఎట్లున్నాయంటే డేటా బేస్డ్ పెళ్లి సంబంధాలంటాం మనం. హ్మ్. డేటాని మ్యాచ్ చేస్తుంది అంతే. ట్రూ. కుటుంబాలను గాని, అలవాట్లను గాని, హ్మ్. లేకపోతే వీళ్ళు కలిసుంటరా ఇవి చూస్తలేరు. డేటా అంటే ఏంది అంటే ఈయన జాబ్ ఏముంది? ఈమె జాబ్ ఏముంది? కరెక్ట్. ఈయనెంత సంపాదిస్తుండు? ఈమె ఎంత సంపాదిస్తుంది? హ్మ్. ఆ! తర్వాత జాతకాలు మంచిగున్నాయా లేవా? అంటే డేటా మ్యాచ్ అయిపోతే సరిపోతది. రైట్. వీళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి? ఆహారాల అలవాట్లు ఏమున్నాయి? కుటుంబ పరిస్థితులు ఏమున్నాయి? ఇవి చూస్తలేరు. హ్మ్. సో, రైట్. వీటి వల్ల ఏదైతే ఈ డేటా మ్యాచింగ్ సంబంధాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో చూడు, అవి మాక్సిమం ఫెయిల్డ్ అవి. రైట్. మాక్సిమం ఫెయిల్డ్ అవి. రైట్. కాబట్టి పెళ్లి సంబంధాలనేటివి ఎప్పుడు ఎక్కువ తిరగడం ద్వారా అంటే తిరగడం అంటే అబ్బాయి కలిసింది కాదు. యాహ్! ఈ 2 కుటుంబాలు ఒక ఇంటికి ఒకళ్ళు ఎళ్ళిపోయి వాళ్ళు సామాజికంగా కొద్దిగా స్ట్రాంగ్ అయిపోయి హ్మ్. ఫ్రీక్వెంట్‌గా తిరగడం ద్వారా హ్మ్. ఎక్కువ బలగం. హ్మ్. సమాజం ఎట్లా తయారైపోయిందంటే ఇవాళ రేపు ఇంట్లో జరిగే పెళ్ళికి గూడా సొంతోళ్ళు రాలేని పరిస్థితి ఉంది. కరెక్ట్. ఆ సొంతోళ్ళు అంటే ఇంట్లోకి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉందనుకో, వాళ్ళ పెదనాన్నలో, పెద్దమ్మలో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లో వీళ్ళు రాలేని పరిస్థితి ఉంది. హ్మ్. ఉన్నప్పుడు వాళ్ళు సింపుల్‌గా ఏదో కారణం చెప్పి రాలేకపోతున్నంటే వీళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసేసుకుంటున్నారు. ట్రూ. కరెక్ట్. కానీ వాళ్ళు ఎందుకు రాలేదు మరి దగ్గరోళ్ళు గదా! అని హ్మ్. ఎంక్వైరీ లేదు. హ్మ్. వీళ్ళ మధ్యలో ఏముందో, తర్వాత పెళ్ళైన తర్వాత మరి చుట్టాలు వాళ్ళ ఇంట్లోళ్ళు ఎందుకు రాలేదంటే అప్పుడేదో ప్రాబ్లమ్ ఉందని చెప్తే ఒప్పుకున్నాం సార్. తర్వాత తెలిసింది హ్మ్. వాళ్ళ మధ్యలో కేసులున్నాయని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు. రైట్ సార్. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ డేటా మ్యాచ్‌కి సంబంధించి ఓన్లీ డేటా ఒకటే మ్యాచ్ గాదు. మిగతా అన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఉంటేనే పెళ్లిళ్లు చేయాలి. రైట్. అందుకే మనకు పూర్వకాలంలో పెద్దోళ్ళు ఏమన్నారు? ఒక పెళ్లి జరగాలి అంటే అటు 7 తరాలు, ఇటు తరాలు చూడాలంటారు. ఇటు 7 తరాలు చూసి హ్మ్. పెళ్లి చేయాలని చెప్తున్నారు. కరెక్ట్. అట్లా. ఇప్పుడంతా ఫేస్‌బుక్, ట్విట్టరు అంతే ఇలాంటివి మొత్తం చూస్తున్నాం. నేను అదే చెప్తున్నా కదా! అదే అంతా ప్రపంచం. ఆన్‌లైనే మొత్తం. పరిచయాలు ఆన్‌లైనే, పెళ్ళిళ్ళు గూడా ఆన్‌లైన్ అయిపోయినాయి. హ్మ్. అక్కడ పెళ్ళిళ్ళు కూడా లైవ్‌లో పెట్టుకొని ఇంట్లోనే చూస్తున్నారు ఇంకా. కరెక్ట్. ఆ! పెళ్లి లైవ్ పెట్టేస్తున్నారు. ఏడ కూర్చొని ఆడ కూర్చొని పెళ్లి చూస్తున్నారు అంతే ఇంకా అట్లా. ట్రూ. ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు ఫేస్‌బుక్ లాంటి మేజర్ ప్లాట్‌ఫార్మ్ అది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కానీ అదే మ్యాట్రిమోనీ ప్రొఫైల్ అయిపోయింది అది ఇంకా మొత్తం. అన్నిటికి అయిపోయిందది. అది మోసాలకది అయిపోయింది. పరిచయాలకది అయిపోయింది. కేసులు పెట్టడానికి అది అయిపోయింది. అన్నిటికి ఆన్‌లైన్ వ్యవహారాలు అయిపోయినాయి అన్నీ. కరెక్ట్. హ్మ్. అంటే అంటే ఏమంటున్నానంటే ఆ ప్రొఫైల్‌లో చూసి పెళ్లి చేసుకున్నాక
ఇతర పార్టీ వాళ్ళు నేను ఇవ్వను డైవర్స్ అంటే అది స్ట్రాంగ్‌గా ఫైట్ చేయొచ్చా? దానికి వేరే డైవర్స్ ఇవ్వటం, ఇవ్వకపోవడం అనేది పార్టీస్ చేతిలో ఎప్పుడూ ఉండదు. హ్మ్. అది అదే సార్ చాలా భ్రమ అండ్ అపోహ గూడా అది. హ్మ్. అందరూ ఏమంటుంటారంటే నేను డైవర్స్ ఇయ్య, నువ్వేం చేస్తావో చేసుకోపో, హ్మ్. నేను ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తది అంటారు గానీ అది రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. ఏదైనా ఒక వ్యక్తి కోర్ట్‌లో డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు, హ్మ్. ఇతర వ్యక్తుల అభిప్రాయంతోని సంబంధం లేకుండా, హ్మ్. నువ్వు రాసింది ప్రూవ్ చేసుకుంటే నీకు డైవర్స్ ఇచ్చేస్తారు గంతే. ఓకే. అంటే ఆన్‌లైన్‌లో వాడు ఫేక్ ఇస్తాడు గదా! ఏది? జనరల్లీ వాడి ఇన్‌కమ్ ఇంతనో, జాబ్ ఇంతనో, నేను ఈ వేరే కంట్రీలో ఉంటున్నా అని ఇలాంటి ఫేక్ చెప్తున్నారు అమ్మాయికని, అబ్బాయికని. వేరే వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకుంటారు. తర్వాత నిజం తెలిసాక వాళ్ళు ఫైట్ చేస్తే ఈ పార్టీ ఇతన్ని ఇవ్వను అంటే ఫేక్ ప్రొఫైల్ వాడు అప్పుడు వర్తిస్తుందా అప్పుడు అది డైవోర్స్ అనేది? వర్తిస్తది. అదే చెప్తున్నా గదా! ఓకే. ఇప్పుడు అట్లా ఫేక్ ప్రొఫైల్ పెడితే మనం దాన్ని ప్రూవ్ చేయగలిగితే, ఓకే. ఈ ఫేక్ ప్రొఫైల్ వల్ల లేకపోతే ఈ అబద్ధాలు ఆడి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి, హ్మ్. ఈ పెళ్లిని రద్దు చేయండి అని హుహు. అడిగే అవకాశం ఉంటది కాబట్టి, ఓకే. మనం ఏదైతే చెప్తామో దాన్ని ప్రూవ్ చేసుకుంటే హుహు. ఎదుటి వ్యక్తి అభిప్రాయంతో సంబంధం లేకుండా మనకు డైవర్స్ వచ్చేస్తది. రైట్. అందుకే కోర్ట్ ఉంది. అమ్మాయి కట్నం ఇవ్వకపోయినా ఇచ్చినా అని ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఫ్యామిలీనంతా ఇన్వాల్వ్ చేసి ఏదో ఫేస్‌బుక్ వాట్సాప్ చాట్ అంతా చూపించేసి 498 సెక్షన్ కింద వాళ్ళు ఫైల్ చేస్తే దాన్ని అబ్బాయిలు ఎలా తీసుకోవాలి దాన్ని? జనరల్‌గా ఏందంటే మనకు 498 అనే కేస్ ఏందంటే ఆడపిల్లకు హ్మ్. అత్తగారింట్లో ఫైనాన్షియల్ పరంగా గాని, లేదా మానసికంగా గాని, హ్మ్. లేదా శారీరకంగా గాని అంటే హ్మ్. కొట్టడం, తిట్టడం లాంటివి చేసినా, అనుమానించడం లాంటివి చేసినా, హ్మ్. ఆమెకి ఫైనాన్షియల్ ఇబ్బందికి గురి చేసినా, హ్మ్. ఆమె పోలీస్ స్టేషన్‌కెళ్ళి వీళ్ళ మీద భర్త మీద, అత్తామామల మీద, హ్మ్. ఇతర కుటుంబ సభ్యుల మీద కేస్ పెట్టే దాన్ని మనం 498 అంటాం జనరల్‌గా. హ్మ్. హ్మ్. సో, అది పెట్టిన ఉద్దేశ్యం మంచిదే. హ్మ్. ఓకే. హ్మ్. కాకపోతే దాన్ని ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలు గూడా ఏందంటే ఒక 498 ఉంది కాబట్టి, హ్మ్. ఓకే. వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెడితే అంటే హ్మ్. పోయి పోలీసులో కంప్లెయింట్ ఇస్తే, హ్మ్. పోలీస్ స్టేషన్‌కి పిలుస్తారు గదా! ఈళ్ళు భయపడతారు. నేను చెప్పినట్టు ఇంటరనో, హ్మ్. లేకపోతే వీళ్ళని జైలుకి పంపించొచ్చనో, లేకపోతే శిక్షించొచ్చనో అని దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసుకుంటారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు కట్నం గురించి మాట్లాడితే వాళ్ళు ఇవ్వకపోయినా కట్నం ఇచ్చినా అంటే ఇవ్వకపోయినా గూడా ఇప్పుడు ఇచ్చినామని వాళ్ళు కంపల్సరీ కంప్లెయింట్ రాసిన సందర్భాలు చానా ఉంటాయి. కాకపోతే అది కోర్ట్ హాస్ టు డిసైడ్. ఓకే. పోలీస్ స్టేషన్‌ల రాసేస్తారు. హ్మ్. వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఏందంటే మన పోలీసులకున్న బ్యూటీ ఏందంటే, మనం ఏదైతే రాస్తామో దాన్నే చార్జ్ షీట్ ఏసి కోర్ట్‌కి సబ్మిట్ చేసేస్తారు. ఎవిడెన్స్ లేకపోయినా. ఇన్వెస్టిగేషన్ చెయ్యరు. అది ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. అంటే ఇన్వెస్టిగేషన్ చేసేంత స్టాఫ్ గాని, ఆ టెక్నాలజీ గాని, హ్మ్. ఇతర విషయాలు గాని మన దగ్గర చాలా కష్టం కాబట్టి, హ్మ్. వాళ్ళు టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటే హ్మ్. దగ్గర దగ్గర కూర్చున్న దగ్గరనే అంతా చేసేసి, అక్కడికే సాక్షులు పిలిపించుకొని, అక్కడికే అన్నీ చేసేసి, నార్మల్‌గా చేసి పంపిస్తుంటారు. కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా సార్ ఇప్పుడు. అందుకనే కోర్ట్‌లో మళ్ళా ఎంక్వైరీ జరుగుతది కాబట్టి దే హావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్. ఓకే. కట్నం ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల. కానీ కట్నం తీసుకోవడం ఇల్లీగల్ కదా! జనరల్లీ వాళ్ళు జనరల్‌గా ఎళ్ళగలుగుతారా? ఇప్పుడు అదే చెప్తున్నా కదా! ఇప్పుడు కట్నం తీసుకోవడం అనేది ఇల్లీగల్. హ్మ్. ఓకే. హ్మ్. మనకు కట్నం ఇచ్చినోనికి ఎంతైతే శిక్ష పడతదో, హ్మ్. కట్నం తీసుకున్నోనికి కూడా అంతే శిక్ష పడతది. హ్మ్. ఓకే. ఓకే. అందుకనే మనం ఏం చేస్తాము జనరల్‌గా అప్లికేషన్స్ ఏం రాస్తామంటే, హ్మ్. నన్ను డిమాండ్ చేస్తుండు అని రాస్తాం. ఓకే. ఓకే. రాసేటప్పుడు నన్ను 10,00,000 డిమాండ్ చేసిండు. హ్మ్. చేస్తే ఇచ్చిన ఓకే. అని రాస్తాం. ఓకే. అట్లా. రైట్. అండ్ ఇంకొకటి మన బెంగుళూరు ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి బెంగుళూరు అతనేనా? అమ్మాయి అక్కడ హర్యానా ఎక్కడి నుంచో వచ్చింది కదా అమ్మాయి. నాకు తెలిసి అతుల్ సుభాష్ అనుకుంటా అతని యెస్. పేరు. అవును అతుల్ సార్. సుభాష్. యెస్. సో, అతుల్ సుభాష్ కేస్. సో, అది జరిగిన ఇన్సిడెంట్ ఒక దగ్గర, ఫైల్ చేసే కేసు ఇంకొక స్టేట్‌లో అయితే అది ఎలా తీసుకుంటారు? ఎక్కడ అది రుజువు అవుతుందది? జనరల్‌గా ఏందంటే మనకు భారతదేశంలో మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంది అంటే, జ్యూరిడిక్షన్ అనేది చాలా ప్రాబ్లమ్. హుహు. ఓకే. హుహు. జ్యూరిడిక్షన్ అంటే ఏంది అంటే, ఒక కేస్‌ని ఎక్కడ పెట్టొచ్చు, ఎక్కడ పెట్టొద్దు అనేది జ్యూరిడిక్షన్. హ్మ్. సో, ఈ జ్యూరిడిక్షన్ అనేది మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లో ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క రకంగా రాయబడింది. హ్మ్. ఇప్పుడు మనం ఇప్పుడు డైవోర్స్ తీసుకున్నామనుకో, హ్మ్. డైవోర్స్‌కి మనకు 3 రకాల జ్యూరిడిక్షన్‌లు ఇచ్చిండు. ఓకే. పెళ్లి జరిగిన చోట కేసేసుకోవచ్చు. ఓకే. వీళ్ళు లాస్ట్ కలిసి నివసించిన దగ్గర కేసేసుకోవచ్చు. ఓకే. లేదా అమ్మాయి ఎక్కడుంటే అమ్మాయి ఎక్కడ నివసిస్తుంటే అక్కడ కేసేసుకోవచ్చు. ఓహ్! ఓకే. ఓకే. ఇప్పుడు ఒక సపోజు ఇప్పుడు పెళ్లి ఢిల్లీలో జరిగిందనుకుందాం. హ్మ్. ఓకే. వాళ్ళు కలిసి నివసించింది లాస్ట్ కలిసి నివసించింది హైదరాబాద్ అనుకుందాం. హ్మ్. తర్వాత అమ్మాయి ఏదో కారణం వల్ల కలకత్తా ఎళ్ళిపోయిందనుకో. హ్మ్. ఇప్పుడు కలకత్తాలో ఉన్న అమ్మాయికి 3 ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఆమె ఢిల్లీలో ఏసుకోవచ్చు, హైదరాబాద్‌లో ఏసుకోవచ్చు,
పెళ్ళి హైదరాబాద్ ఢిల్లీ జరిగింది కాబట్టి ఢిల్లీలో వేసుకోవచ్చు, ఉమ్, కలిసి నివసించింది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ వేసుకోవచ్చు, ఉమ్. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి ఉంటుంది కాబట్టి కలకత్తాలో వేసుకోవచ్చు. ఓకే సేమ్. ఈ అబ్బాయి ఎక్కడైనా ఉండని ఇక ఓకే అబ్బాయి వేయాలంటే అది. అబ్బాయికి లేదు దాంట్లో ఆప్షన్, అదే కదా, అయ్యో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. అబ్బాయికి ఉన్న ఆప్షన్ ఏంది, ఉమ్, ఒకటి పెళ్ళి ఎక్కడ జరిగితే అక్కడ వేసుకోవాలా ఉమ్, అబ్బాయికి, ఉమ్. ఎక్కడ విడిపోతే అక్కడ వేసుకోవాలా, ఓకే రెండే ఆప్షన్స్. రెండు ఆప్షన్స్. అమ్మాయికి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏముంటది, ఉమ్, అమ్మాయి ఎక్కడ నివసిస్తే అక్కడ వేసుకోవచ్చు. ఓకే అట్లా డీవీసీలో కూడా అంతే, రైట్. డీవీసీలో కూడా రైట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది. ఓకే. చైల్డ్ కస్టడీ వస్తే దాని జ్యూడిక్షన్ వేరే ఉంటుంది, ఓ. వేర్ ద చైల్డ్ లీవ్స్ అని ఉంటుంది. ఓ. సో ఈ రకరకాల జ్యూడిక్షన్స్ వల్ల ఏంటంటే ఏ కేసు దేశం మొత్తం పడే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో దీనివల్ల ఏంటంటే వ్యక్తులు మైగ్రేషన్ అనేది పెరిగిపోయింది ఉమ్, డ్యూ టు జాబ్ ఆపర్చునిటీస్. ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఒక వరంగల్ జిల్లాలో ఉన్న వ్యక్తి ఒక 40-50 సంవత్సరాల క్రితం పోతే మాక్సిమం హైదరాబాద్ ఆ చుట్టుపక్కల తిరుగుతుండే. ఉమ్, ఇట్లా 6 నెలలకో ప్లేసో సంవత్సరానికో ప్లేసో, ఉమ్, ఒకసారి అమెరికానో ఒకసారి సింగపూర్ అనో లేకపోతే ఇంకా ఇతర కారణాలలో ఎక్కువ మైగ్రేషన్ లేదు, ఇంత మైగ్రేషన్ లేదు. ఉమ్, ఇప్పుడు డ్యూ టు జాబ్ ఇష్యూస్ ఉన్నదే మొత్తం మైగ్రేషన్. ఉమ్, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారో కూడా అర్థం కావటం లేదు. ఉమ్, ఓకే, సో దానివల్ల ఆ జ్యూడిక్షన్ ప్రాబ్లం కావటం వల్ల ఉమ్. ఈ కేసులు అనేటివి ఎక్కడెక్కడో పడిపోయి ఇద్దరు బాగా తిరగాల్సి వస్తుంది. రైట్. అది. సో ఇంకొకటి మేజర్గా మాట్లాడాలంటే హనీ ట్రాపింగ్ అనేది బాగా జరుగుతుంది కదా, అది మీరు ఇచ్చే మెసేజ్ ఫర్ అవర్ దాన్ వ్యూవర్స్ అలాంటి వాటిలో పడకుండా ఉండాలంటే. హనీ ట్రాపింగ్ అనేది ఇప్పుడు ఒక వ్యక్తి ఉండి అనుకుందాం, ఉమ్, ఒక రిలేషన్ అనేది ఏర్పరచడానికి ఉమ్, ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. ఉమ్, వితౌట్ రీజన్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఏర్పడదు. రైట్. ఓకే, ఉమ్, ఎనీ రిలేషన్షిప్, Mm. ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక మ్యారేజ్ కావచ్చు, Mm. ఒక గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, Mm. లేకపోతే మీరు అన్నట్టు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే హనీ ట్రాప్ కావచ్చు, ఉమ్, ఏదైనా కూడా ద రీజన్ ఉంటుంది. ఉమ్, ఆ రీజన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఉమ్, ఒక రీజన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఉమ్, ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. correct. ఇప్పుడు నిన్ననో మనలో ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, ఏంది, బెంగళూరులో ఒక అమ్మాయి ఉమ్, 21 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఉమ్, ఎవరో ఒక 60 ఇయర్స్ 50 ఇయర్స్ ఏవో ఉన్న ఒక ఆహా. అంకుల్ని టీ తాగటానికి రమ్మని పిలిచి Right. హనీ ట్రాప్ చేసి ఏదో చేసిందన్నది. ఉమ్, ఇప్పుడు దెర్ ఇస్ ఎ కామన్ లాజిక్ దట్ ఎబో 50 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తిని ఉమ్, ఎవరో తెలవని అమ్మాయి లేకపోతే రప్పకన వచ్చి టీ తాగి రిలేషన్షిప్ ఏర్పరచుకుంటా అంటే ఉమ్. ఆలోచించుకోవాల్సిన వ్యక్తి ఎవరు? ఆయన 50 ఆయనే years. కదా. True. ఇప్పుడు ఎవరో నాకు తెలవకుండా రప్పకన టీ పిలిచి ఏ, బెదిరించి లేకపోతే నా ఫోటోలు తీసుకుంటా లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పెడతా అంటే తప్పు కదా. ఉమ్, ఈ రిలేషన్షిప్ అనేది తెలిసిన వ్యక్తుల మధ్య నుంచి ఉమ్, ఎంతో పరిచయం ఉంటుంది తప్ప ఏర్పడదు అది. రైట్. ఉమ్, ఏదన్నా సరే సింపుల్గా ఏదన్నా ఒక రిలేషన్షిప్ ఇన్స్టంట్ ఏర్పడ్డది ఉమ్, అంటే అది ఖచ్చితంగానే ట్రాప్. true. ఉమ్, అంతే, దానికి- రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఇన్స్టంట్ ఏర్పడదు, రైట్ రైట్. ఓవర్ ద ప్రాసెస్ ఏర్పడుతుంది. ఒక Correct. ప్రాసెస్ జరుగుతూ ఉమ్, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. Right. ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్ అయినా, ఇన్స్టంట్ మ్యారేజ్ అయినా, ఉమ్, ఇన్స్టంట్ రిలేషన్షిప్ అయినా, ఉమ్, ఇన్స్టంట్ ఏదైనా సరే ఇట్ అంతే. విల్ లీడ్ టు క్రైమ్. right, correct, right, sir. అది కాబట్టి ఎవరైనా సరే ఒక కొత్త రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఉమ్, అది ఫ్రెండ్షిప్ కావచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇన్స్టెంట్గా ఏర్పడిపోయి బాగా ఫ్రెండ్స్ అయిపోయి పక్కన ₹1,00,000 తీసుకొని పారిపోతాడు కదా ఇక. Correct. కామన్ గా జరుగుతుంది. రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఇయర్స్ టుగెదర్, Huh. 1 year 2 years 3 years కలిసి నడిస్తే అప్పుడు దాంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయి, వ్యక్తి గుణం ఎలాంటిది, ఎట్లా స్పందిస్తాడు, ఉమ్, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఉమ్, దాన్ని బట్టి మనం వ్యక్తికి మనం ఏం చేయొచ్చు అనేది అర్థమవుతుంది. correct, sir. ఇన్స్టంట్గా ఏది జరిగినా కూడా ఏంటంటే బిహైండ్ ద రీజన్ ఏదో ఉంటుంది, నువ్వు ఉమ్, ఎక్కడో ఇరుకుతున్నావు అని చెప్పి ఆ ఆ చేసే వ్యక్తి ఆలోచించుకుంటే సరిపోతుంది. దానికి అంతగా మించిన దానికి ఏం అవసరం లేదు టిప్స్. కానీ సార్ రీసెంట్ గా చూసాను, అమ్మాయిలే జనరలీ వాళ్ళు చాలా మందితోని ఇలా రిలేషన్ పెట్టుకొని, అది డెఫినెట్లీ స్కామే, అది అందరికి తెలుస్తుంది. ప్రతిసారి డబ్బులు అడగడం ఇవ్వడం, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనీ రికవర్ చేయొచ్చా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఏదైనా రీజన్? భయపడుతున్నారు. అవును. భయపడుతున్నారు అంటే ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే చట్టాల మీద అవగాహన లేదు. ఉమ్, రెండోది ఏమైందంటే ఉమెన్ ఈజ్ ఆల్వేస్ అన్సెక్యూర్డ్ పర్సన్. ఉమ్. ఉమ్. కానీ అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు. అన్సెక్యూర్డ్ పర్సన్స్ వాళ్ళు ఓకే. సెక్యూరిటీ కోసం ఏంటంటే రకరకాల రిలేషన్షిప్స్ ఏర్పరచుకుంటారు. ఓ అలా అంటారు. ఓకే. ఉమ్. ఉమ్,
వాళ్ళ సెక్యూరిటీ కోసం అంటే ఇప్పుడు మనం అనొద్దు. ఇప్పుడు హ్మ్. మీరన్న విషయమే. హ్మ్. నేను ఇప్పుడు జరుగుతున్న ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద నేను కొద్దిగా రీసెర్చ్ ఇది జేసినా కదా! హ్మ్. నేను చూసిన దాంట్లో ఇప్పుడున్న అమ్మాయిలు జనరల్‌గా అంటే ఎక్కువ మంది అమ్మాయిలు అందరిని అంటే మళ్ళీ అంతా ఓవర్ కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలు మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. చాలా మంది. హ్మ్. హ్మ్. ట్రూ. నేను వాళ్ళని కొంతమందిని ఓపెన్‌గా అడిగినా నేను వాళ్ళని. హ్మ్. ఇప్పుడు ఏదైనా రిలేషన్‌షిప్ అనేది ఒకళ్ళు సరిపోతారు గదా! హ్మ్. వై డు వాంట్ టు మెయింటైన్ దిస్ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అంటే హ్మ్. వాళ్ళు వాళ్ళు చెప్పిన ఆన్సర్ అయితే నాకు అది మైండ్ అయితే కొద్దిసేపు పని చేయలే నాకు. ఎలా ఉంటాయి సార్ ఆన్సర్స్ వాళ్ళవి? సార్ ఇప్పుడు మాకు నచ్చిన గుణాలు ఏ ఒక్కని దగ్గర లేవు సార్ అని చెప్తున్నారు. ఓహ్! అంటే ఒక మనిషి మేము ఎవరైనా ఒకళ్ళని ప్రేమిస్తే హ్మ్. మన దగ్గర అన్ని గుణాలు లేవు సార్ అంటారు. అన్ని గుణాలు ఉంటే వాడు మనిషి ఎందుకైతాడు ఇంకా? హ్మ్. ఆ! రైట్. వాళ్ళేం చెప్తున్నారంటే ముచ్చట పెడతానికి ఒకలంట. హ్మ్. కెరియర్ పరంగా ఒకలంట. ముచ్చట పెడతానికి ఒకడు ఉంటాడంటాడు. ఎప్పుడు ముచ్చట పెడతాడంటాడు ఇంకా. వీళ్ళకెప్పుడు బాధ అనిపిత్తే కాల్ చేస్తారంట. వాడు గంట గంట ముచ్చట పెడతా అంటాడు. ఓకే. అంత టైం ఉంది కెరియర్ వాళ్ళకి. పరంగా ఒకడు ఉంటాడంట. హ్మ్. కెరియర్‌లో హెల్ప్ చేస్తానికి. హ్మ్. రపక్కన ఏదన్నా నాకు జాబ్ అనంగానే రపక్కన వాలిపోయి జాబ్ ఇప్పియటం. లేకపోతే ఓహ్! ఇంకేదైనా చేయడం. హ్మ్. అట్లాంటిది ఒకడు పెట్టుకుంటాడు వీళ్ళు. హ్మ్. తర్వాత ఫైనాన్షియల్ పరంగా ఒకళ్ళని పెట్టుకుంటున్నారు. హ్మ్. వానికి ఏదైనా రాగానే రపక్కన కాల్ చేసి ఆ రైట్ అనంగానే వాడే ఇచ్చేటట్టు. ఆ! ఫిజికల్ రిలేషన్‌షిప్ ఒకళ్ళని పెట్టుకుంటారు. హ్మ్. ఆల్ మిక్స్ అన్నట్టు. వీళ్ళు అన్నీ ఒక దాంట్లో ఉండవు. యాహ్! ఒక్కొక్క దాంట్లో ఒక్కోటి చూసుకొని పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. అలా అయిపోయింది సొసైటీ. యాహ్! మొబైల్ ఫోను. ఆ! ఏం చేయలేం మొబైల్ ఫోన్‌ని మనం ఇగ. అది. ట్రూ. మేజర్ కాజ్ ఫర్ ఆల్ రిలేషన్స్. రైట్. ఇంకొకటి జనరల్‌గా ఆన్‌లైన్ గురించి మాట్లాడాలంటే, ఆన్‌లైన్‌లో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గట్టిగా ఫైట్ చేస్తున్నారు సార్. ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఆడొద్దు అది ఇది అని. ఎంత ఫైట్ చేసినా కూడా దానికి ఆన్సర్ రావట్లేదు. అంటే కోర్ట్‌లో ఉన్న సీఎం, పీఎం దగ్గరికెళ్ళినా గాని దానికి సొల్యూషన్ రావట్లేదు. తెలంగాణలో అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది హ్మ్. పూర్తిగా బ్యాన్. హ్మ్. ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది అది రాష్ట్రాల మధ్య వ్యవహారం. అది సెంట్రల్ గవర్నమెంట్‌ది కాదది. ఓకే. ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ చేయాలా? బెట్టింగ్ అంశం అనేది హ్మ్. అది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అది. హుహు. సో, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరుగా స్పందిస్తది దానిపైన. హ్మ్. ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది గాని, లాటరీస్ గాని ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించుంటాయి కాబట్టి, హ్మ్. ఇప్పుడు మనకొచ్చేసి ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది తెలంగాణలో బ్యాన్. హ్మ్. ఓకే. హ్మ్. కానీ వాడేం చేస్తాడు? వాడు పశ్చిమ బెంగాల్‌లో మీకు వెస్ట్ బెంగాల్‌లో ఇట్ ఈస్ వాలిడ్ ఆన్‌లైన్ ఓహ్! బెట్టింగ్. హ్మ్. వెబ్‌సైట్ అక్కడుంటాయి. హ్మ్. వాడు అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ ఇస్తుంటాడు. రైట్. ఓహ్! ఐపీ అడ్రెస్‌తోని ఐపీ అడ్రెస్‌తోనే అది ప్రాబ్లమ్ అది. చానా ప్రాబ్లమ్ అది. కానీ ఇక్కడ కూడా అది. వస్తుంటాయి కదా సార్ లింక్స్ అన్నీ ఆ లింక్స్ సస్పిషియస్. అందుకే ఇక్కడికొస్తుంటాయి అవి. ఓకే. వాటిని బ్యాన్ చేయగలగాల. వాడు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకునేటప్పుడు అక్కడ చట్టంలో వాళ్ళు చేయాలేందంటే, హ్మ్. పశ్చిమ బెంగాల్ వరకే నువ్వు చేసుకోవాలా. ఔట్ ఆఫ్ చేస్తే నీ లైసెన్స్ క్యాన్సెల్ చేస్తామని చెప్పి అచ్చా! అక్కడ చేయాలది. కానీ ఇక్కడ అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు తప్ప అది ఎక్కడికెక్కడ పాకుతుంది, మాకేం సంబంధం అన్న టైప్‌లో వాళ్ళున్నారు. కానీ ఇక్కడ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు కదా! ఇక వాళ్ళు ప్రమోట్ చేపిస్తున్నారు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అట్లా ఎందుకంటే అంటారా? ఆన్‌లైన్ బెట్టింగ్‌ల నాకు తెలిసి ఎవ్వరు కూడా పైసలు సంపాదించరు. హ్మ్. హ్మ్. ఫస్ట్ వచ్చిన తర్వాత పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈళ్ళకి తెలవని అంశం ఏందంటే ఫ్రీగా వచ్చే పైసలు ఎక్కడా ఉండవు. కరెక్ట్. అర్థమైందా? 100% ఎందుకు ఉండవంటే ఏంటంటే నీకు ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతది. కరెక్ట్. ఇప్పుడు ఒక రోజంతా కష్టపడి ఒక రూ. 1000 సంపాదించినావనుకో, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి అది దాసుకుంటావు. హ్మ్. దాన్ని ఖర్చు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచిస్తావు. ట్రూ. అబ్బా! ఈ రూ. 1000 ఇప్పుడు మళ్ళీ ఎట్లా మళ్ళా రోజంతా రేపు మళ్ళా కష్టపడాలి. వామ్మో! ఎందుకు అని చెప్పేసి హ్మ్. నీకు అవసరాన్ని ఆర్గనైజ్ చేసుకుంటావు. హ్మ్. నాకేది ఇంపార్టెంట్ ఉంది, ఏది ఇంపార్టెంట్ లేదు, ఎంత దాసుకోవాలని ఉంటది. హుహు. నువ్వు రపక్కన ఇప్పుడు రూ. 1000 ఇచ్చినావనుకో కష్టపడకుండా దాన్ని అంతే ఈజీ ఖర్చు పెట్టేస్తావు. ఎక్కడ వచ్చిన విలువ తెలవదు కాబట్టి పోయే విలువ కూడా తెలవదు నీకు. కరెక్ట్. సో, ఎవ్వరికైనా సరే స్పెక్యులేషన్ గాని, హ్మ్. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు గాని హ్మ్. ఇన్‌స్టాంట్‌గా వచ్చి ఏ మనీ కూడా నిలబడదు. రైట్. ఫస్ట్ దే నీడ్ టు లెర్న్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు హ్మ్. షేర్ మార్కెట్స్ ఉంటాయి. హ్మ్. షేర్ మార్కెట్స్ లాంగ్ టర్మ్‌లో ఖతర్నాక్ ఉంటాయి. అంటే హ్మ్. ఇవాళ ఇన్వెస్ట్‌మెంట్ చేసి హ్మ్. నువ్వు మర్చిపోవాలా. హ్మ్. ఇంట్రాడే అని ఒకటి ఉంటది. హ్మ్. అంటే పొద్దున పైసలు పెడతాం సాయంత్రం కల్లా ఇచ్చేస్తారు. ఓహ్! లాసో లాభమో ఏదో ఒకటి ఇచ్చేస్తారు. హ్మ్. ఆ ఇంట్రాడే ఈజ్ ఏ బెట్టింగ్. హ్మ్. నథింగ్ బట్ బెట్టింగ్ అది. ఓకే. ఆ! హ్మ్. కానీ నువ్వు ఇయాల పెట్టిన పైసలు ఇంకో 10 రోజులకు తీసుకుంటా, 15 రోజులకు తీసుకుంటా అంటే నీ పెట్టుబడి సేఫ్ ఉంటది. ఓకే. పెద్ద లాస్ వచ్చినా పెద్ద లాస్ ఏం రాదు. హ్మ్. ఇంట్రాడేలా నువ్వు ఇయాల 10,000 పెట్టి ఇంట్రాడే చేసినావనుకో, హ్మ్. 10,000 పోయి ఇంకో 10,000 కట్టాల్సొస్తది. హ్మ్. అదృష్టం బాగుంటే ఆ 10,000కి ఇంకో 10,000 యాడ్ అయితాయి. హ్మ్.
సో, ఆ 10,000కి ఇంకో 10,000 ఒక రోజులో సంపాదించిన ఉద్దేశంతో ఇవన్నీ ఆడుతుంటారు. రైట్. బెట్టింగ్ గాని, ఆన్‌లైన్ ఇష్యూస్ గాని ఏది కూడా మనం ఎంకరేజ్ చేయొద్దండి. ఓకే. సో, ఇంకొక విషయం ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఈ మధ్యన హైదరాబాద్‌లో చాలా జరుగుతాయి. జాబ్ ఇస్తా అని డబ్బులు పెడతా ఉంటారు. మా ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఫేస్ చేశారు. ఇద్దరు ముగ్గురు కొత్త స్టూడెంట్స్ పాపం వాళ్ళ పేరెంట్స్ ఏమో తెలీదేమి వాళ్ళు ఫార్మర్స్. జాబ్ వస్తది కదా అని ఒక ఆశతో అదే పెడతారు. హైదరాబాద్‌లో గల్లీకొక ఆఫీస్ ఉంది. హ్మ్. హైదరాబాద్‌లో గల్లీకొక ఆఫీస్ ఉంది. అదొక రెగ్యులర్ ప్రాసెస్ అది. ఓహ్! వాళ్ళు ఇప్పుడు అమీర్పేటలో ఒక ఆఫీస్ పెడతారు. హ్మ్. జాబ్‌లు ఇప్పిస్తాము బ్యాక్ డోర్‌లో అని చెప్తారు. హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటారు. మళ్ళా ఎత్తేస్తారు. మళ్ళీ ఇంకో దగ్గర పెడతారు. మళ్ళీ వసూలు చేస్తారు. అది హైదరాబాద్‌లో మొత్తం హైదరాబాదు, బెంగుళూరు ఈ హ్మ్. పెద్ద పెద్ద సిటీలలో హ్మ్. అదొక వ్యాపారం అది. ఓకే. అదొక రకమైన చీటింగ్ అది. ఫస్ట్ జాబ్ ఎవరు కొనుక్కుంటారు? వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రానోడే జాబ్ అదే కొనుక్కుంటాడు. స్కిల్స్ ట్రైన్ వాళ్ళకి. యాహ్! ఎవడన్నా జాబ్ కొనుక్కుంటుండు అంటే దాని అర్థం ఏంటంటే వానికి ఏం రాదని. కానీ పోతదని కూడా తెలీదు ఆళ్ళకి. జాబ్‌లో ఎక్కాక పీకేస్తారు పెర్ఫార్మన్స్ లేకపోతే కదా! అది కూడా ఉంటుంది వాళ్ళ కదా! ఇంట్లోల్ల ప్రెషర్ ఉంటది. ఓకే. ఇంట్లోల్ల ప్రెషర్ ఉంటది. నువ్వు బీటెక్ చేసినావు ఏం బికుతున్నావు అని అంటారు. వీడేమో బీటెక్‌లో పోయి చదివి సావడు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు. కొంటాడు బీటెక్‌లో మొత్తం హ్యాపీ డేస్ టైప్‌లో పాటలు పాడుకుంటారు అయిపోతది. చూసి చూసి బీటెక్ అయిపోతది. వీనికి చదువు రాదిగ. ట్రూ. జాబ్ ఎవడిస్తాడు చదువు రాకపోతే? హ్మ్. భారతదేశంలో చదువుకున్నోళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ యూత్ అన్‌స్కిల్డ్. హ్మ్. వాళ్ళు చదువుకున్న కోర్సులనే వాళ్ళకి స్కిల్ ఉండవు. కరెక్ట్. 70%. హ్మ్. జాబ్స్ లేవని చెప్తున్నారు గదా! నేను ఐ కెన్ క్రియేట్ ఎన్ని జాబ్స్ అంటే అన్ని జాబ్స్ క్రియేట్ చేయగలుగుతా నేను. ఎనీ ఫీల్డ్. హ్మ్. ఎన్ని జాబ్స్ నేను ఒక నేను 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 నేనొక్కడినే నేను ఒక 5,00,000 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతా. హ్మ్. ఎప్పుడు స్కిల్డ్ పీపుల్ ఉంటే. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా ఆఫీస్‌లోనే దగ్గర దగ్గర ఒక 2,000 జాబులు ఖాళీ ఉన్నాయి. ఓహ్! నేను రాసిస్తా. ఎంపిక కావటం లేదు. ఎందుకు? స్కిల్ లేరు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చుకొని పెట్టుకోవడానికి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గాదు. హ్మ్. ఓకే. టైం ఉండదు ఇచ్చేంత. మనకు టైం ఉండదు కాదు. వానికి ట్రైనింగ్ వాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాడినెందుకు కూర్చుంటావు? ఇప్పుడు నువ్వు ఒక కోర్స్ చేసినావు అనుకుందాం. నువ్వు ఆ కోర్స్‌లో నీకు ఏబీసీడీలని తెలిస్తే అక్కడి నుంచి మనం రుద్దేస్తాం. ఆహా! నీకు ఏబీసీడీ తెలవకపోతే నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఏడ కూర్చుంటా ఇక నేను. కరెక్ట్. నువ్వు 3 సంవత్సరాలు ఒక ఎల్ఎల్‌బీ కోర్స్ చేసినావు. హ్మ్. నీకు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండదు ఎవరికీ. కరెక్ట్. నువ్వు బేసిక్ నాలెడ్జ్ లేనోనికి నేను మళ్ళా మొదటి నుంచి ఏది చదివిపిస్తా? చెప్పింది కరెక్టే. నీకు ఎల్ఎల్‌బీ కోర్స్ చేసినావు. ఒక 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ కోర్స్ చేసినావు. చేసిన తర్వాత నీకేమైనా నాలెడ్జ్ ఉంది. కొద్దిగా చదువుకుంది అర్థమైతుంది అంటే అక్కడి నుంచి నేను రుద్దుకుంటా నేను. హ్మ్. నీకు ఎల్ఎల్‌బీ కోర్స్‌లో చేసిన తర్వాత నువ్వు ఒక బేసిక్ క్వెషన్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హ్మ్. మేము ఎట్లా సెలెక్ట్ చేస్తాం నిన్ను? కరెక్ట్. హ్మ్. ఏ ఫీల్డ్ అయినా సరే అది నీకు ఎనీ ఫీల్డ్ ఇన్ హ్మ్. ఇండియా హ్మ్. దేర్ ఇస్ నో స్కిల్డ్ పీపుల్. కరెక్ట్. స్కిల్ నేర్పుతలేరు ఎవరు. హ్మ్. స్కిల్డ్ లేదు. వీళ్ళు చేసే ప్రాజెక్టులన్నీ దొంగ ప్రాజెక్టులు. అమీర్పేటలో కొనుక్కొని పెట్టుకునే ప్రాజెక్టులు. కరెక్ట్. ఇప్పుడు నీకు ఒక గొప్ప విషయం చెప్పాలంటే అసలు అదొక అంతులేని కథ అది. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ ఏఐలో చేస్తున్నారు. ఆ! ఏఐలో కమాండింగ్ ఏఐ. చేస్తే అదే మొత్తం ఇచ్చేస్తున్నది. దాన్ని ప్రింట్ తీసి పెట్టేసుకుంటాం. కరెక్ట్. ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు మళ్ళీ ఆ! దాన్ని. నేను మొన్న ఒక ఒక అసైన్‌మెంట్ మా ఎల్ఎల్‌బీ స్టూడెంట్స్‌కి అసైన్‌మెంట్ ఇస్తే ఆడు రాత్రి కల్లా తీసుకొచ్చేసుకున్నాడు. హ్మ్. ఎట్లా చేసినావురా రాత్రి రాత్రి అంటే ఏమున్నది సార్ 3,000 పెట్టి ఏఐ కొన్నా. కమాండ్ ఇచ్చేస్తే మొత్తం అదే ఇచ్చింది సార్ ఫిక్స్ చేస్తా ట్రూ. ప్రింట్ తీసి పట్టేసా సార్ అన్నాడు. ట్రూ. ఏఐ రావటం వల్ల ఇప్పటికే క్యాలిక్యులేటర్ పోయి ఫోనొచ్చి లెక్కలు మర్చిపోయి అన్నీ మర్చిపోతున్నారు. టేబుల్స్ రావు ఎవరికీ. ఎవరికి రావు. ఈ ఏఐ రావటం వల్ల చదవటం కూడా మర్చిపోతాడు మనిషి ఇంగ. ట్రూ. ఆ! ఇప్పుడు అదే చదువుతుంది. ఇట్లా ఇది ఉల్టా అయిపోయి మళ్ళీ అనాగరికమైన స్టేజ్‌కొచ్చేస్తారు ఈళ్ళంతా. కరెక్ట్. చదువుకున్న అనాగరికులైతారు ఈళ్ళంతా తెలుసా నీకు? కరెక్ట్. ఏఐకి ఫ్యూచర్‌లో అన్నీ తీసేసి ఏఐకి కమాండ్ ఇస్తే సరిపోతది అంతే. అంతే. హౌ టు గివ్ కమాండ్ టు ద ఏఐ అని ఒక ప్రోగ్రామ్ పెడతారు. అంతే. అది పర్ఫెక్ట్ తనదే తీసిస్తది కదా! పని చేసుకోపో అంటారేమో. అంతే. అదేదో మీరన్నట్టుగా ఇప్పుడు ఏఐ స్కామ్స్ కూడా చాలా అయినాయి. ఈవెన్ బయోమెట్రిక్స్ కూడా స్కామ్ జరుగుతోంది. అన్నీ మీరలాంటివి చూసారా సార్? అంటే ఎక్కడ చేసాం టెక్నాలజీ ఎంత పెరిగితే స్కామ్స్ అంతా పెరుగుతాయి కదా! స్కామ్స్ అంత పెరుగుతాయి. మనిషి అంత దిగజారుతాడు. హ్మ్. టెక్నాలజీ ఎంత పెరిగితే హ్మ్. అంత దిగజారుతాడు. ఓకే. టెక్నాలజీ మనం ఎప్పుడైతే ఆపగలుగుతామో హ్మ్. అందరూ ఏమనుకుంటారంటే టెక్నాలజీ అనేది మనిషిని సుఖంగా ఉంచుతాయని అనుకుంటారు. అదే భూని అనుకుంటారు. మనిషిని సుఖంగా ఉంచదది. నాశనం చేస్తది. నాశనం చేసేస్తది టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే.
కరెక్ట్. సుఖంగా ఉండాలంటే ఒక 6 గంటలు 8 గంటలు నిద్రపోవాలి. మనోళ్ళు పడుకొని కూడా ఫోనే చూస్తుంటారు. ఇంకా సుఖం ఏడుంది? ట్రూ. నిద్ర అందరూ ఖరాబ్ చేసుకొని ఈ ఫోను చూడటం వల్ల అదంతా వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. రాత్రంతా ఫోను చూసుకుంటా, పొద్దంతా ఫోను చూసుకుంటా, హ్మ్. లేకపోతే రాత్రి ఇంటికి పోయి కూర్చుంటే ఎవడో ఫోను చేసి తిడతాడు. హ్మ్. అదే మూడు క్యారీ చేసుకుంటాడు. నిద్రపోడు. మళ్ళీ అదే నిద్ర మొక్కంతో పొద్దున ఆఫీస్‌కొస్తాడు. ఈ ఆఫీస్‌లో నీకు ఎక్కడి నుంచి ప్రొడక్టివిటీ వస్తది? హ్మ్. అవును. అట్లా. రైట్. సో, అండ్ ఇంకొక స్కామ్ గురించి మాట్లాడాలంటే సంథింగ్ అద్వైత్ అని నేను విన్నది. అద్వైత గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్. ఎన్ఎఫ్‌బీసీ కంపెనీ. వాళ్ళు ఎవ్రీ మంత్ 11%, 12% ఇంట్రెస్ట్ ఇస్తా అని చాలా మంది దగ్గర తీసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. నేను చెప్పాలి పేరు నాకు తెలీదు. 11, 12% ఎవ్రీ మంత్ అంటే చాలా ఎక్కువ అది. సో, పెట్టారు. వాళ్ళు లాస్ట్‌కి దగ్గర ఏం లేవు చంపుకో అది సెషన్స్ కోర్ట్‌లో, సివిల్ కోర్ట్‌లో ఎళ్ళినా కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఆఖరికి అతను ఎవరైతే ఏ2 ఉన్నాడో తను దుబాయ్‌లో ఉన్నట్టున్నాడు. ఏ1 కంపెనీ తీసుకుంటే ఏ3, ఏ4 వాళ్ళు మనీ తీసుకొని ఏ2 వాడికి పంపిస్తాడు. ఏ2 దుబాయ్‌లో ఉన్నాడు. ఆ కేసు ఎలా తీయొచ్చు సార్ అది? ఫైనల్‌గా ఏమవుతుందంటారు ఫస్ట్ అది? ఆఫ్ ఆల్ ఏందంటే అది ఎన్‌బీఎఫ్‌సీ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అయి ఉంటది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా కూడా ఏందంటే ఇప్పుడు మనకు బ్యాంకింగ్ వ్యవస్థలనే నాకు తెలిసి మాక్సిమం ఈస్ ద 7%. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నిర్వహించే నేషనల్ బ్యాంకులన్నీ గానీ, లేదంటే ఆర్‌బీఐ చేత రూల్ చేయబడే ఎనీ బ్యాంక్ కూడా 7% మించి అయితే లేదు నాకు తెలిసి ఎక్కడ కూడా. అవును. ఎక్కడన్నా బ్యాంకింగ్ ఉందో పర్సనల్ విషయాలలో మనకు ఏజ్డ్ పర్సన్స్‌కి ఏమన్నా ఉంటే ఇంకో 1% అట్లా ఎక్స్‌ట్రా 2% ఉంటది. 7.2 మాక్సిమం అదే నాకు తెలుసు. 7.2, 7.3 మాక్సిమం 8% వరకు ఇస్తారు. హ్మ్. అది కూడా ఎందుకు ఇస్తారో చెప్పనా? హ్మ్. వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటది. ఓహ్! అది సో, కూడా ఆ మనీ స్కామే. అది కూడా ఒక రకమైన గేము. హ్మ్. వాళ్ళు రిటైర్ అయ్యి ఉంటారు. దాచుకున్న పైసలుంటాయి. అమ్ముతారు. హ్మ్. వాళ్ళ దగ్గరున్న ఎక్కువ మనీ అనేది ఏం చేయాలో అర్థం గాక, ఆ ఏజ్‌కి ఎక్కువ మనీ ఉంటది. హ్మ్. యంగులున్నోని దగ్గర ఎక్కువ మనీ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటది. ఎందుకంటే వాళ్ళు రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కాబట్టి, బిజినెస్ అనో, అటనో, ఇటనో ఇల్లు కొనుక్కోవడం. ఆ ఏజ్‌కి వాళ్ళు కొద్దిగా కూల్ అయిపోతారు కాబట్టి, హ్మ్. అమ్మో! నాకెందుకొచ్చిన చికాకు అన్న టైప్‌ల వాళ్ళు అక్కడిక్కడ పెట్టుబడి పెట్టలేరు కాబట్టి, వాళ్ళకి 1% ఎక్కువ ఇచ్చి హ్మ్. లాగేసుకుంటది బ్యాంక్. హ్మ్. అక్కడ ఇంట్లో ఏం పెట్టుకుంటావు తెచ్చి నాకు ఇచ్చారు నీకు 1% ఎక్కువ ఇస్తా అని పెట్టేసుకుంటావు. హ్మ్. మీరన్నట్టు ఎక్కడైతే 8%, 9% మీరన్నట్టు 10, 12, 13% ఇచ్చారో అక్కడనే స్కామ్ అది ఇంకా. స్కామ్ అది. హ్మ్. కానీ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా పెట్టారు ఇందులో. ఇంతకుముందు మనం చెప్పినట్టు మోసపోయేదంతా చదువుకున్నోళ్ళే గదా! అట్లా చదువుకునే వాళ్ళే. ఇన్‌స్టంట్ మనీకి ఎవరైతే ఇమ్మీడియేట్‌లీ ఇబ్బంది పడతాయి, ఆశపడతారు చూడు, హ్మ్. అదే మనకిది. వాళ్ళు డాక్యుమెంట్ కూడా పకడ్బందీగా చేస్తారు. పర్ఫెక్ట్‌గా మీకు అన్నీ వచ్చేస్తాయి. డాక్యుమెంటేషన్ ఏముంటది అన్నీ హ్మ్. చేసేస్తారు. నమ్ముతారా ఫస్ట్ చూసి నాకు కూడా? తెలిసి దానికి రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైనా గూడా హ్మ్. ఎవరన్నా ఎనీ పర్సన్ గాని, ఎనీ ఇన్‌స్టిట్యూషన్ గాని హ్మ్. ఫస్ట్ డిపాజిట్స్ ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలంటే ఆర్‌బీఐ పర్మిషన్ ఉండాలి. ఓకే. ఓకే. ఆహా! ఆర్‌బీఐ పర్మిషన్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటది నాకు ఫస్ట్. తెలీదు చాలా మందికి నాకు తెలుసు. హ్మ్. ట్రూ. అది. కాబట్టి అది చేసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో వాళ్ళు గనక ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకుంటే, హ్మ్. వాళ్ళకేమైనా అసెట్స్ అనేటివి ఉన్నాయా లేవా చూడాలి మనం. హ్మ్. చూసి అసెట్స్ అన్నిటిని మనం అటాచ్‌మెంట్ చేసుకుంటే, హ్మ్. మనం వాళ్ళ పర్సనల్ అసెట్స్ ఉన్నా కూడా అటాచ్‌మెంట్ చేసేసుకుంటే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అసెట్స్ కూడా బినామీ పేరు మీద ఎలా ఉంటే ఏం ఆ చేస్తారు? బినామీ యాక్ట్ కూడా ఉంది మనకు. దానికి కూడా. ఓకే. బినామీ యాక్ట్ కూడా ఉంది. అంటే వేరే దేశం భారతదేశంలో బినామీ యాక్ట్ ఉందండి. అంటే ఇక్కడ మోసం చేసి వేరే దేశం పారిపోతే అక్కడి నుంచి లాగొచ్చా సార్ మనము? ఓకే. ఇండియన్ పాస్‌పోర్టే ఉంటది కదా పర్సన్‌కి. ఓకే. కానీ వాడు పాస్‌పోర్ట్స్ కూడా మేనేజ్ చేస్తున్నారు కదా ఏది సార్. పాస్‌పోర్ట్ మేనేజ్ చేయడం కష్టం. ఓకే. ఇప్పుడు వానికి డెఫినెట్‌లీ ఇండియన్ పాస్‌పోర్టే ఉంటది. హ్మ్. ఇప్పుడు ఎవడన్నా ఇక్కడ మోసం చేసి వాడు పారిపోయిండు అనుకుందాం. హ్మ్. వాడు ఇండియన్ పాస్‌పోర్ట్‌తోనే పారిపోవాలా. ఓకే. వాని మీద ఇక్కడ క్రైమ్ పెండింగ్ ఉంటే పాస్‌పోర్ట్ రెన్యువల్ కాదు. హ్మ్. పాస్‌పోర్ట్ రెన్యువల్ కాకపోతే వానికి ఆ దేశంలో ఏం రాదు. ఓకే. రైట్. వాడు ఇవాళ కాకపోతే రేపో, ఎల్లుండో ఎప్పుడోకప్పుడు ఎక్కడో దగ్గర దొరికిపోతాడు. కంపల్సరీ దొరికిపోతాడు. హ్మ్. కాకపోతే ఏందంటే ఇట్లాంటి కేసులు డీల్ చేసేటప్పుడు ఎక్స్‌పర్ట్స్ ఉండి హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు బినామీ యాక్ట్ కావచ్చు, తర్వాత రికవరీ సూట్లు కావచ్చు, హ్మ్. ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌లు కావచ్చు, ఇమిగ్రేషన్ లాస్ అవన్నీ తెలిసిన అడ్వకేట్ గనక పర్ఫెక్ట్‌గా ఉండగలిగితే హ్మ్. వీళ్ళని ఎక్కడ చెక్ పెట్టొచ్చు అనేది మనం చూడాల. రైట్ సార్. చూసి దాన్ని రికవరీ చేయొచ్చు. దాన్ని పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే కొద్దిగా టైం పడతది అంతే. రైట్. అండ్ ఇంకొకటేంటంటే ఎస్పెషల్లీ మనం ఎక్కువ సస్పిషియస్ లింక్స్ విలేజ్ ఉండేవాళ్ళు పాపం వాళ్ళకి తెలీదు సరిగ్గా. న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ కానీ పండుగలప్పుడు ఎక్కువ వెళ్తా ఉంటాయి. ఇది క్లిక్ ఆన్ ది స్పిన్ ద వీల్ అని ఉంటది. అది సస్పిషియస్ అది. అలాంటి అమౌంట్స్ మనం రికవర్ చేయొచ్చా అవి? చెయ్యొచ్చు గానీ మనకు టైం అనేది లెంగ్తీ టైం పడతది. హుహు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్‌లో చాలా పెండింగ్ ఉన్నాయి సైబర్ క్రైమ్స్. హ్మ్. ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే మనకు నేరం చేసేటోడు ఢిల్లీలోనో, గుర్గావ్‌లోనో లేకపోతే వేరే స్టేట్‌లో ఉంటాడు. హ్మ్. నేరమేమో ఇక్కడ జరుగుతది.
ఎఫ్ఐఆర్ ఇక్కడ బుక్ అవుతుంది. వాడిని పట్టుకురావడానికి ఒక బృందం ఇక్కడి నుంచి వెళ్ళాలా. అట్లా ఒక్కొక్క కేసుకి తిరుక్కుంటూ పోతే అసలు దేశంలో ఉన్న జనాలే సరిపోరు, పోలీసు వ్యవస్థ. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఇక వాడిని ఎక్కడో గుంపుల పోయినప్పుడు ఒకటేసారి ఒక బ్యాచ్ చేసుకుని పోలీసులు అంతా పోతారు. పోయి అక్కడ వాళ్ళందరూ ఎంతమంది అవుతారు అంతమంది పట్టుకొచ్చి రికవరీ చేస్తుంటారు. కాబట్టి సైబర్ క్రైమ్స్ ఏదైనా జరిగితే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇట్ మే టేక్ డిపెండ్ అపాన్ ద టైం. కొన్ని కేసెస్ 6 months అవుతాయి, కొన్ని కేసెస్ 1 year పడుతుంది, కొన్ని కేసెస్ 2 to 3 years పడుతుంది. కాబట్టి టైం అంతే. ఇక సైబర్ క్రైమ్స్లో కనుక ఏదైనా నేరం జరిగితే వాడు కొద్దిగా ఓపికగానే ఉండాలి. ఓకే సార్. ఈ స్కామ్స్లో జనరల్లీ క్రిమినల్ కానీ లేకపోతే సివిల్ కేసెస్ కానీ ఎట్లా మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? స్కామ్స్ అన్ని మనకు క్రిమినల్ కేసులే అవి. కాబట్టి మనకు అన్నోన్ లింక్స్, సింపుల్ లాజిక్ చెప్తా నేను, సైబర్ క్రైమ్స్ బారిన పడద్దు అంటే ఓకే, మనకు సంబంధించిన వాళ్ళ తప్ప ఎవరికి రెస్పాండ్ కావద్దు. గంతయ్య అన్నోని కాల్స్ కానీ అన్నోన్ ఇవి కానీ రెస్పాండే కావద్దు. లింక్స్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏ లింక్స్ పంపించినా కూడా ఓపెన్ చేయదు. ఎనీ నోటీస్ పంపించినా కూడా, ఎనీ SMS వచ్చినా కూడా రెస్పాండ్ కావద్దు. ఓకే. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో వాళ్ళు చాట్ చేస్తూ ఉంటారు, అది మ్యారేజ్లో కానివ్వండి దీంట్లో కానీ, ఆ వాట్సాప్ చాట్ అనేది మనము లీగల్ వ్యాలిడే ఇన్ ద కోర్ట్. కొత్త మనకు BNSS ప్రకారం ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ వ్యాలిడ్ బిఫోర్ ద కోర్ట్. ఓకే. జీవిత విధానంలో మార్పు వచ్చేసింది. మన సగం జీవితం వాట్సాప్లో బతికేస్తున్నాం. కాబట్టి మరి సగం జీవితం వాట్సాప్లో బతికినప్పుడు మరి వాట్సాప్ని మనం సాక్ష్యం కింద పరిగణించకపోతే ఎట్లా? కాబట్టి డెఫినెట్లీ పరిగణిస్తారు. రైట్ సార్. సో మీరు ఫైనల్గా మా అదాన్ వ్యూవర్స్కి ఇలాంటి ఫిషింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అంటే పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే గైడెన్స్? ఏదైనా గైడెన్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎవరైతే మోసపోతారంటే ఏంటంటే ఇన్స్టంట్ రిజల్ట్ ఆశించడంలో మోసపోతారు. కరెక్ట్. ఇంకొకటి సార్, జనరల్లీ బ్యాంక్ స్కామ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ రిఫండ్ చేస్తుంది సార్ జనరల్లీ? బ్యాంకులు జనరల్గా ఇప్పుడు అంటే బ్యాంక్ పర్సనల్గా ఏదన్నా క్రైమ్ చేస్తే ఏంటంటే కంపల్సరీ రిఫండ్ ఇవ్వాల్సిందే. ఓకే. ఎందుకంటే బ్యాంకులు స్కామ్ చేసే అవకాశం చాలా తక్కువ, నేషనల్ బ్యాంకులు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి డిపాజిట్కి కానీ ప్రతి అమౌంట్కి కానీ మనకు రిజర్వ్ బ్యాంక్ అనేది ఆదాయం ఉంటుంది, ప్లస్ గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి బ్యాంకులో స్కామ్ చేసేసి తక్కువ. మీరు ఇంతకుముందు అన్నట్టు ఏదన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి చేసినప్పుడు రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్లీ. సార్ ఇంకొక టాపిక్ స్కామ్స్ గురించి కాదు, ఇది ఏంటంటే క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్స్లో చాలా మంది మనీ తీసుకుంటారు కదా, సో అక్కడ వాళ్ళు కట్టలేని స్థితి ఉన్నప్పుడు చాలా మంది బ్యాంకర్స్ ఇంటికి వచ్చి గొడవ చేయడం, హరాస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు సార్ జనరల్లీ? అంటే చనిపోవాల్సిందేనా ఇంకా కట్టలేకపోతే? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు కామన్. అది ప్రతి ఒక్కళ్ళు మనం బ్యాంక్ నుంచి ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకుంటుంటాం. తీసుకున్న తర్వాత ఏంటంటే ఏదన్నా కారణం వల్ల అంటే అనారోగ్యం పాలు కావచ్చు, లేకపోతే జాబ్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఫైనాన్షియలీ అది కావచ్చు. వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే కట్టలేరు, క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈ పర్సనల్ లోన్స్ కట్టలేరు. వాళ్ళు కట్టలేనప్పుడు ఏంటంటే ఈ రికవరీ ఏజెంట్స్, బ్యాంక్ తరఫున వచ్చే రికవరీ ఏజెంట్స్, బ్యాంక్ ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాదు. ఈ రికవరీ ఏజెంట్స్ని ఉపయోగించుకొని పోయి వాళ్ళని హరాస్మెంట్ చేసి పైసలు గుంజుకరాపో వాళ్ళు కట్టరు మామూలుగా అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రొవోకింగ్ చేసి పంపిస్తుంటారు తప్ప వీళ్ళు ఏదైతే ఈ హరాస్మెంట్ ఏజెన్సీ ఉంటుందో ఈ బ్యాంక్ వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళకు వసూలు చేసిన అమౌంట్ మీద పర్సంటేజ్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ వసూలు చేస్తే అంత పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే రికవరీ ఏజెంట్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవడము, వాళ్ళని తిట్టడము, పిల్లలుంటే ఇబ్బంది పెట్టడము, పండగలు ఉన్నా పబ్బాలు ఉన్నా లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయినా వాళ్ళని నానా రకాల ఇబ్బంది చేసేస్తుంటారు. సో ఇబ్బంది చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు భరించలేక ఈ హరాస్మెంట్ టార్చర్ తట్టుకోలేక చాలామంది ఇంటికి కూడా పోరు, తాళాలు వేసుకొని నెల తరబడి బయట ఉంటారు. కొంతమంది అమ్మో ఇంటికి పోతే ఏడానే ఇట్లుంటారు. కొంతమంది ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, నా పరువు పోయింది కదా, ఇజ్జత్ పోయింది కదా అని. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఓకే. మనం కోర్టుకి వెళ్ళి నేను ఈ బ్యాంకుకి ఇంత అప్పున్నా, లేకపోతే ఈ బ్యాంకు నుంచి నేను ఇంత లోన్ తీసుకున్నా, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు డెఫినెట్లీ నాకు ఒక 1 year 2 years 3 years టైం ఇవ్వండి, ఈ లోపు నేను రికవరీ చేసుకొని కట్టుకుంటా అని చెప్పేసి మనం బ్యాంక్కి వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కోర్టుకి వెళ్ళి బ్యాంక్ కాదు మనం కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకుంటామో అప్పుడు మనకు కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లు వీళ్ళు మన ఇంటికి వచ్చే అవకాశం ఉండదు. ఓకే.
సో ఆర్డర్ కనుక మీరు చేతిలో పట్టుకుంటే వాళ్ళు మీ ఇంటికి రారు, మిమ్మల్ని హరాస్మెంట్ చేయరు. కానీ చట్ట ప్రకారం వాళ్ళు అబ్యూసివ్ లాంగ్వేజ్ ఇలాంటివి వాడడం కూడా తప్పే కదా? అంటే చట్ట ప్రకారం 100% తప్పే. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు పోయి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. హ్మ్. మనం పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి కంప్లెయింట్ తీసుకున్నా కూడా చాలా మంది పోలీస్ స్టేషన్‌లో తీసుకోవడం లేదు కంప్లెయింట్. అవును. పోలీసోళ్ళు ఏం చెప్తారు, నువ్వు తీసుకున్నావు కదా మరి కట్టాలి కదా, మరి వాడెట్లా బతకాలి అని చెప్పేసి పోలీసోళ్ళు మాట్లాడుతుంటారు. ఓకే. కానీ పోలీసోళ్ళకు ఆ అధికారం లేదు. హ్మ్. మన మీద ఎవరన్నా దాడి చేసినప్పుడు, మనల్ని ఎవరన్నా తిట్టినప్పుడు హ్మ్. నీకు పైసలు వసూలు చేసుకునే అధికారం ఉంటే నువ్వు చట్ట ప్రకారం వసూలు చేసుకో. హ్మ్. కోర్టుకెళ్ళి కేసు పెట్టు. హ్మ్. లేదా నీకు మర్యాదగా రూల్స్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉంది. హ్మ్. ఒకవేళ బ్యాంక్‌కి ఎవరైనా అప్పు ఉంటే, హ్మ్. లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి అప్పు ఉంటే హ్మ్. దాన్ని ఎట్లా వసూలు చేసుకోవాలా అనేది రూల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే వీళ్ళు ఎప్పుడు అప్పు వసూలు చేసుకోలేరు. హ్మ్. ఆ రూల్స్ ప్రకారం ఏంది, హాలిడేస్‌లో ఎళ్ళనీకి లేదు, హ్మ్. పండగలు ఎళ్ళనీకి లేదు, హ్మ్. ఈవినింగ్ తర్వాత ఎళ్ళనీకి లేదు, 5 తర్వాత ఎళ్ళనీకి లేదు, మార్నింగ్ 10 బిఫోర్ ఎళ్ళనీకి లేదు, చాలా. ఎళ్ళే ముందు పర్మిషన్ తీసుకోవాలా, ఇంట్లో ఎవరన్నా అనారోగ్య స్థితిలో ఉంటే వెళ్ళనీకి లేదు, ఓహ్! ఇంట్లో ఏమైనా పెళ్లుంటే ఎళ్ళనీకి లేదు. ఇట్లా అన్ని అన్ని చాలా కండిషన్స్ ఉంటాయి. అన్ని పోయిన తర్వాత భయంకరం. బెదిరించనీకి లేదు. ఆ! మళ్ళా మర్యాదగా మీ అప్పు వసూలు చేసుకోవడానికి వచ్చినాం, ఎప్పుడు కడతారని అడగాలి తప్ప వాళ్ళని బెదిరించనీకి లేదు. హ్మ్. ఇయన్నీ రూల్స్ పాటిస్తే వాళ్ళకి ఎప్పటికి అప్పు వసూలు కాదది. ఓహ్! సో వాళ్ళేంది ఇన్‌స్టంట్‌గా అప్పు వసూలు చేసుకోవాలంటే ఏంది, వాడిని తిట్టాలా, వాడిని ప్రవోక్ చేయాలా, వాడిని బెదిరించాలా, హ్మ్. లేకపోతే వాడిని మానసికమైన చిత్రహింసకు గురి చేస్తే వాడేం చేస్తాడు, హ్మ్. ఎక్కడో ఒక దగ్గర నుంచి తెచ్చి కడతాడు. హ్మ్. అప్పో సప్పో చేసి కడతాడు. హ్మ్. సో ఆ ఉద్దేశంతోని రికవరీ ఏజెంట్లు అట్లా బిహేవ్ చేస్తారు తప్ప హ్మ్. జనరల్‌గా వాళ్ళకి అట్లా దౌర్జన్యం చేసి వసూలు చేసుకునే అధికారమే లేదు. రైట్ సార్. కాబట్టి నేను ఏం చెప్తున్నా ఏందంటే ఎవరైనా సరే మీరు క్రెడిట్ కార్డులు గానీ, పర్సనల్ లోన్స్ గానీ తీసుకొని ఇబ్బంది పడితే దానికి మీరు కోర్ట్‌కెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. హ్మ్. మీకు ప్రొటెక్షన్ ఉంటది. రైట్. వెరీ వాల్యుబుల్ ఆ! పాయింట్. తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీ ఇంటికొచ్చినా ఆర్డర్ చూపిస్తే ఎళ్ళిపోతారు. హ్మ్. అప్పటికి కూడా ఇబ్బంది పెడితే మీరు పోలీస్ కేస్ పెడితే పోలీసోళ్ళు తీసుకుంటారు. అవును. మీరు ఓకే. ధైర్యంగా ఎళ్లి సార్ ఇగో నేను కోర్ట్‌కెళ్ళినా సార్, నేను పారిపోలే. హ్మ్. ఇగో కోర్ట్‌కెళ్ళినా నాకు అప్పుంది, నేను కట్టలేనని చెప్పే కోర్ట్‌కెళ్ళినా సార్. హ్మ్. కోర్టే నాకు ఈ ఆర్డర్ ఇచ్చింది సార్ అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడితే పోలీసోళ్ళు కూడా కేసు ఎగైనిస్ట్ రికవరీ ఏజెంట్స్ కేసులు బుక్ చేస్తున్నారు. ఈ పాయింట్ వల్ల చాలా మంది కొంచెం అట్‌లీస్ట్ ఆత్మహత్యలు తగ్గుతాయి అనుకుంటా ఈ అవును. పాయింట్. చాలా మందికి తెలవదు. అవును. ఎందుకంటే దేర్ ఈస్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఏముంటది అంటే ఏందంటే ఫైనాన్షియల్ ఇబ్బందనేది హ్మ్. జీవితంలో ప్రతి ఒక్కళ్ళకొస్తది. ఏదో ఒక దశలో ఒస్తది. హ్మ్. కొందరికి ఎర్లీ స్టేజ్‌లో ఒస్తది. హ్మ్. కొందరికి లేట్ స్టేజ్‌లో ఒస్తది. కొందరికి ముసలోళ్ళైన తర్వాత ఒస్తది. హ్మ్. నువ్వు ఎంత మేనేజ్‌మెంట్ జేసినా నీ లైఫ్ మొత్తం మీద హ్మ్. ఒక 50 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వెంత మేనేజ్‌మెంట్ జేసినా హ్మ్. ఎక్కడో దగ్గర చిన్న మిస్‌మేనేజ్‌మెంట్ అయితే అయితది. కరెక్ట్ సార్. కానీ ఆ వచ్చిన ఫైనాన్షియల్ ఇబ్బందనేది నీకు లైఫ్ టైమ్ ఉండదు. హ్మ్. అది అవును. తాత్కాలికంగానే ఉంటది. కరెక్ట్. వాళ్ళ శక్తిని బట్టి రికవరీ అనేది టైం పడతది. హ్మ్. కొంతమందికి సపోర్ట్ ఉందనుకో హ్మ్. ఇమ్మీడియేట్‌లీ బయటపడిపోతారు. రైట్. కొంతమందికి ప్లానింగ్ అరే! ఇదెక్కడో ప్లానింగ్ చెడిపోయింది గానీ మళ్ళా రీప్లాన్ చేసుకొని కొద్దిగా ఎక్కువ కష్టపడడం ద్వారా తీర్చేస్తారు. రైట్ సార్. అట్లా తప్ప నీకు ఏ వ్యక్తికి ఒకసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అది అట్లనే కంటిన్యూయస్ ఉన్నదనుకో ఏ మనిషి బతకడు. కరెక్ట్. సమాజమే బతకదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. కాబట్టి నీకు ఫైనాన్షియల్‌గా ఏ రకమైన కష్టం ఉన్నా హ్మ్. నేను అందరికీ చెప్తున్నదేంటంటే చనిపోవడం లాంటి పనులు గానీ, ఇంట్లోళ్ళని చంపడం లాంటి ప్రొవోక్ చేసే మాటలు గానీ, హ్మ్. పారిపోవటం గానీ చేయకండి. ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా మీరు ధైర్యంగా కోర్ట్‌కెళ్ళండి. హ్మ్. మీకు ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. ప్రశాంతంగా ఉండండి. హ్మ్. మళ్ళా సంపాదించండి. రికవరీ కాండి. మళ్ళా కట్టండి. రైట్ సార్. అంతే తప్ప ఈ చనిపోయేలాంటి పనులు, చంపేలాంటి పనులు లేకపోతే ఈ పారిపోయేలాంటి పనులు చేయక సమాజం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. రైట్ సార్. మరి కాబట్టి అది చేయొద్దని చెప్తున్నాను. గ్రేట్ సార్. ఇట్ వాస్ రియల్లీ ప్లెజర్ టాకింగ్ టు యూ. చాలా సంతోషం సార్. మా స్కామ్స్ గురించి అన్నీ బాగా ఎన్లైట్ చేశారు. సో, థాంక్ యూ సో మచ్ సార్. విల్ డూ అనదర్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ సార్. గ్రేట్. సో, చూసారు కదా స్కామ్స్ గురించి. దయచేసి ఎక్కడ పడితే ఏ లింక్ వస్తే అది తెలియకుండా క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్స్ మటుకు ఖాళీ చేసుకోకండి. దిస్ స్మాల్ అడ్వైస్. థాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్‌గా ఏమైనా స్కామ్స్ లాంటివి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్స్‌లో పెట్టండి. విల్ డెఫినెట్లీ ట్రై టు క్వెషన్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్.